హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందైతే అందరికీ హ్యాపీ నాగుల పంచమి. నిన్న నాగుల పంచమి, నేను ఈ రోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నా నెక్స్ట్ డే అన్నమాట. సో మేమైతే నాగుల పంచమి రోజు ఇట్లా టెంపుల్కి వెళ్తాం. టెంపుల్కి వెళ్ళి పుట్టలో పాలు పోసి ఇంకా సీరా నైవేద్యం తీసుకెళ్తాం. అవన్నీ పెట్టేసి వస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఇంట్లో చిడతలకి నాకు పసుపు పెట్టుకొని కాళ్ళకి ఇక మేమైతే స్టార్ట్ అయినాం టెంపుల్ కి. అయితే మా అమ్మ వాళ్ళు వేరే సైడ్ వెళ్తారు టెంపుల్ కి, అత్తమ్మ వాళ్ళు వేరే సైడ్ వెళ్తారు. సో అత్తమ్మ వాళ్ళు నాగేంద్ర నగర్ అనేసి ఒక టెంపుల్ ఉంటుందట అక్కడ. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం వెళ్తున్నా. ఇక మా అత్తమ్మ పోయినసారి నేను ప్రెగ్నెంట్ తోటి ఉండే, సో ఇక అప్పుడు పుట్టల పాలు పోయొద్దు అనేసి అన్నాక ఇక నన్ను తీసుకెళ్ళలేదు. ఇంకా అత్తమ్మ మామయ్య ఇద్దరు వెళ్ళేసి పోయి పోసొచ్చారు అన్నమాట. ఇంక నేనైతే అమ్మ దగ్గరనే ఉండే అప్పుడు. నేను ఇప్పుడు అత్తమ్మ దగ్గర ఉన్నా కాబట్టి సో అత్తమ్మతోటి వెళ్ళిన. ఆయన ఫస్ట్ టైం కదా చూస్తున్న టెంపుల్ ని. ఇక తీసుకెళ్తానని ఇంకా వెళ్ళినాం అన్నమాట. ఇక చిడతలేమో అత్తమ్మ దగ్గర ఉంది, నేనేమో బుట్టి పట్టుకున్నా. లైక్ దాంట్లో పాలు, నైవేద్యం, పసుపు, కుంకుమ ఇంకా అవన్నీ తెచ్చింది. ఆ బుట్టి నా దగ్గర ఉంది. సో ఇక టెంపుల్ కి అయితే వెళ్ళినాం. టెంపుల్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ కాళ్ళు కడుక్కొని, అత్తమ్మ కూడా కాళ్ళు కడుక్కొని ఇక్కడ మొక్కింది. అండ్ బుట్టి తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం మేమైతే. అండ్ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చాలా మంది ఉంటారు, ఎందుకంటే ఇట్లా టెంపుల్స్ లలో ఇట్లా పాలు వేయడానికి చాలా మంది వస్తారు. కొంతమంది నాగుల చవితి సెలబ్రేట్ చేసుకుంటారు, అండ్ కొంతమంది నాగుల పంచమి సెలబ్రేట్ చేసుకుంటారు. మా సైడ్ అయితే నాగుల పంచమి రోజే ఇట్లా పుట్టల పాలు వేయడానికి వెళ్తారు అన్నట్టు. ఇయర్లీ వన్సే వస్తుంది ఇది కూడా. ఇక్కడ నా చిట్టి తల్లితోటి వాళ్ళ తాతయ్య గంట కొట్టిస్తున్నారు చూడండి. ఇంకా తర్వాత మేమైతే లోపలికి వచ్చినాం. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అన్ని రెడీ చేస్తుంది అన్నమాట. లైక్ ఇక్కడ పుట్టకి పసుపు బొట్టు వేయమని అన్నది నన్ను. తను వేసింది ఆల్రెడీ. నన్ను పసుపు బొట్టేసి ఇట్లా పేలాలు ఇంకా శనగలు వేస్తారు అనమాట. సో అవి చల్లాలి. అండ్ ఇవే పేలాలు ఇంకా శనగలు వినాయక చవితి రోజు నైట్ తింటారు అన్నట్టు, చంద్రుని చూడక ముందు. అండ్ తిన్నాక చూస్తే ఏం కాదు అని అంటారు, బట్ తెలియదు. ఆ రోజు అయితే చంద్రుని చూడొద్దు. అండ్ తర్వాత ఇక మేమందరం లైన్ గా ఇంకొకళ్ళం అందరం వేసినాం అన్నమాట. ప్యాలాలు ఇంకా పసుపు బొట్టు అన్ని వేసి ఇంకా తర్వాత మొక్కుకున్నాం. ఇక్కడ చూడండి ఎంత మంది ఉన్నారో. అంటే ఇంకా చాలా మంది ఉండే, మేము కొంచెం లేట్ వెళ్ళినాం అన్నమాట. లైక్ అప్పటికే ఆల్రెడీ ఆల్మోస్ట్ అయిపోయింది. 11 కట్లా వెళ్ళినాం అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఇంతే మంది ఉన్నారు, కానీ మేము వెళ్ళే సైడ్, అమ్మ వాళ్ళు వెళ్ళే సైడ్ అయితే చాలా మంది ఉంటారు. లైక్ తాతమ్మ గుడి సైడ్ అన్నట్టు. ఇంకా చైత్యాలో చూసే వాళ్ళకి మాక్సిమం అందరికి తెలిసే ఉంటది, ఎక్కువ మంది అక్కడికే వెళ్తారు. లైక్ లైన్ ఉంటది, అండ్ మనకి టికెట్స్ కూడా తీసుకోవాలి. అక్కడ టికెట్ తీసుకొని లైన్ బట్టి అక్కడ లైన్ లో పోయాలి. చాలా అంటే చాలా మంది ఉంటారు, ఒకళ్ళు దుబ్బేసుకుంటారు అనమాట, అంత మంది ఉంటారు. అండ్ ఇక్కడ మా అత్తమ్మ పుట్ట మీద బొట్టు అందరికి పెట్టింది. తర్వాత నైవేద్యం పెట్టమని అన్నది నన్ను. ఇక పెట్టేసి నేనైతే మొక్కుతున్నా ఇక్కడ. ఇంకా అమ్మ వాళ్ళతోటి తాతమ్మ సైడ్ వెళ్దాం అనుకున్నా, కానీ అమ్మ వాళ్ళు ఈసారి అటు వెళ్తలేరు, వేరే సైడ్ వెళ్తున్నారు. అది కూడా వీడియోలో చూడండి మీరే లాస్ట్ కి. అమ్మతోటి కూడా నేను వెళ్ళిన టెంపుల్ కి. ఇక్కడ నా చిట్టి తల్లితోడు కూడా మొక్కిస్తున్నా, మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి, ఇంకా చాలా గ్రో అవ్వాలి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా అనేసి మొక్కుకుంది నా చిట్టి తల్లి కూడా. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం. అండ్ ఇక్కడ నా చిట్టి తల్లి కూడా చాలా ఓపిక తోటి ఉన్నది. లైక్ దానికి మార్నింగ్ ఏం తినిపించలేదు, జస్ట్ పాలు తాగింది అంతే. ఇంకా నేను ఉగ్గు కూడా తినిపించలేదు దానికి. అండ్ ఇంకా ఏం చేస్తుందో, ఏడుస్తుందో అని అనుకున్నా, బట్ ఏడవలేదు. ఇక్కడ అత్తమ్మ పాలు పోస్తుంది పుట్టలో, ఆవు పాలు ఇంకా గిన్నెలో తెచ్చింది. ఇంకా లైన్ అందరినీ పోయి అని చెప్తే తర్వాత మా మామయ్య పోస్తున్నాడు. ఇంకా తర్వాత తర్వాత మా ఆయన అందరం పోసినాం లైన్ గా పోసి. ఇంకా మళ్ళీ ఒకసారి మొక్కుకొని బయటికి అయితే వెళ్ళిపోయినాం. సీరా నైవేద్యం పెట్టేసి బయటికి వెళ్ళిపోయినాం. బయటికైతే వెళ్ళిపోయి అత్తమ్మ తులసమ్మ కాడ కొబ్బరికాయ అయితే కొడుతుంది ఇక్కడ. అండ్ తనే ఎప్పుడు కొడుతుంది కాబట్టి సో తనే కొడుతుంది కొబ్బరికాయ. మంచిగా మొక్కుకుంది అందరు మంచిగా ఉండాలి అని.
మొక్కుకొని కొట్టింది. నేను తర్వాత బయటికి వెళ్ళేసి కొంచెం బాగుండే టెంపుల్ అండ్ చెట్లు కూడా పక్కకి బాగానే ఉండే. ఇక అట్లా ఫొటోస్ దిగుదాం అనేసి ఇక ఫొటోస్ దిగుదామని ఇక నేను మా ఆయన మా చిట్టల్లి ముగ్గురం అయితే దిగినాం. అండ్ ఇంక అంతా మా మామయ్య వాళ్ళు కూడా దిగారు చిట్టల్లితోటి. అండ్ మళ్ళీ ఒక ఫ్యామిలీ ఫోటో కూడా ఒకటి దిగేసి ఇంకా అక్కడ బయట దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళ దేవుళ్ళ నేమ్స్ నాకు తెలియదు, బట్ వాటికి పూలు పెట్టి ఇంకా నేను మొక్కేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయినాం. మంచిగా అనిపించింది కానీ టెంపుల్ అయితే పీస్ఫుల్ గా ఉండే. ఇంకా ఇంటికి వచ్చేసి నేను ఫాస్ట్ గా ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఆల్రెడీ కాల్ చేసి మేము వెళ్ళినాం, బయట ఆటోలో ఉన్నాం, ఇంకా రోడ్ దగ్గరికి రాననేసి అన్నాక ఇక నేను ఫాస్ట్ గా ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా చిట్టలి కోసం. మార్నింగ్ నుంచి ఏం తినలే అదైతే. సో ఇక నేను ఫాస్ట్ గా ఉగ్గు ప్రిపేర్ చేసుకొని బ్యాగ్ లో పెట్టేసుకొని ఇక మా ఆయన అయితే నన్ను అక్కడ రోడ్ కాడ దించిండు. ఇక వాళ్ళందరూ ఆటోలో ఆల్రెడీ రెడీ ఉన్నారు, నా కోసం వెయిట్ చేస్తున్నారు. మా ఇంటి దగ్గర వాళ్ళు అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు అందరం కలిసి ఇట్లా టెంపుల్ కి వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్ ఏంటో గెస్ట్ చేయండి, లొకేషన్ చూస్తే అర్థమవుతుంది కొంతమందికి, జగిత్యాలలో దగ్గర ఉన్న వాళ్ళకైతే అర్థమవుతుంది లొకేషన్ చూస్తే. అండ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఏం టెంపుల్ అంటే పులాసలో పౌలస్తేశ్వర స్వామి టెంపుల్ అని శివుడిది టెంపుల్ ఉంటది. అండ్ అమ్మ వాళ్ళది అమ్మ వాళ్ళది అంటే మా అమ్మమ్మ వాళ్ళది పులాసని. సో ఇక్కడ అమ్మకి తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, ఎందుకంటే వాళ్ళ తల్లి గారు ఇదే కాబట్టి, ఇక్కడనే పుట్టింది పెరిగింది కాబట్టి ఇక్కడ మాక్సిమం అందరు అంటే తెలిసిన వాళ్ళు వస్తారు. అండ్ ఇక్కడ గుళ్ళో పంతులు వాళ్ళు కూడా మా అమ్మ వాళ్ళకి తెలుసు. అండ్ ఇక్కడ మా పిన్ని వచ్చింది, మా పిన్ని కూడా పులాసలోనే ఉంటది, అమ్మ వాళ్ళ చెల్లి. ఇక అదైతే మా చిట్టల్లిని తీసుకొని ఎత్తుకున్నది. అండ్ మా చిన్న పిన్నికి పిల్లలంటే చాలా ఇష్టం, ఇంకా అందులో నేనంటే బాగా ఇష్టం. చిట్టల్లి అని అంటే నన్ను కూడా ఇద్దరు చిట్టల్లిలు అంటే నా చిట్టల్లిని కూడా చిట్టల్లి అని పిలుస్తారు. అండ్ లోపలికి వెళ్తే ఫుల్ మంది ఉండే, ఇక్కడ అందరు ఏదో పూజ చేయించుకుంటున్నారు. అండ్ ఇది కాకుండా ఇంకా లోపల ఉంటది టెంపుల్. ఇది జస్ట్ ఎంట్రన్స్ లో ఇట్లా పిల్లర్స్ తోటి ఒక టెంపుల్ ఉంటది. అండ్ లోపల ఇంకా మా శివుడిది లింగం అది ఉంటది అనమాట. అండ్ ఇక్కడ బాగా మంది ఉన్నారు అనేసి దర్శనం లేట్ అవుతుంది అనేసి ఇట్లా మేమైతే సైడ్ కి ఇట్లా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్, ఇంకా కొన్ని టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఇంకా వాటికైతే మొక్కేసి మేమైతే పుట్టలో పాల్గొద్దామని అనుకున్నాం. ఇక అమ్మ వాళ్ళు లగేజ్ అంటే మేము ఫుడ్ తీసుకెళ్ళినాం అన్నమాట, ఇట్లా చెట్లలో తిందాం అనేసి. ఇక్కడ అమ్మ ఇక అక్కడ లగేజ్ అంతా పెట్టేసి ఫుడ్ అంతా పెట్టేసి ఇక్కడ పుట్టకాడికి వచ్చి ఇక్కడ పుట్టకి పూజ చేస్తుంది, పసుపు పుట్టేసి నైవేద్యం పెట్టి. అండ్ అమ్మ సీర లేదు సేమియాలు తీసుకొస్తుంది, సో సేమియా అవన్నీ పెట్టేసి మొక్కుతున్నది. యాక్చువల్ గా మేము తాతమ్మ కాడికి వెళ్ళినప్పుడు అంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ మేమందరం అంటే మా ఇంటి దగ్గర వాళ్ళ నైబర్స్ అందరం కలిసి ఇట్లా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఇట్లా పట్టుకొని తీసుకొని అక్కడ చెట్లు ఉంటాయి కదా, చెట్ల కింద కూర్చొని తింటుండే మేమైతే ఫ్యామిలీ అంతా. అండ్ తిన్నాక కొద్దిసేపు ఆడుకుంటుండే లైక్ కబడ్డీ అవన్నీ. అప్పుడు మస్తు మంచి అనిపిస్తుండే, లైక్ అసలు చిన్నప్పుడే బాగుండే అన్ని మెమోరీస్. ఇక పెద్దవేరిన కొద్దీ మా నైబర్స్ వాళ్ళ పిల్లలు అందరు పెద్దవేరిన పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టేసారు. ఇక వాళ్ళ ఇంటికాడ వాళ్ళే ఉండేసరికి తర్వాత కట్ అయిపోయింది, ఇట్లా భోజనాలు తీసుకొని వెళ్ళడం తినడం చెట్లల్లో అంతా మానేసారు. ఇక కొన్ని ఇయర్స్ మానేసారు. ఇప్పుడు నేనే ప్లాన్ చేసిన అన్నమాట, అమ్మ ఇట్లా పోదామే అక్కడ తిందామే అని అంటే సరే మరి అడుగుతానని అన్నది. అడిగినాక వాళ్ళు కూడా సరే పోదామని అన్నాక ఇక వాళ్ళు కూడా అన్ని ప్రిపేర్ చేసుకున్నారు ఫుడ్. నాకైతే ఇట్లా చాలా ఇష్టం చెట్లలో తినడు అని, అందరితోటి కలిసి తినడు అని. మనం ఇంట్లో తింటాం కానీ కొంచెం తింటాం కావచ్చు, నేను ఇట్లా చెట్లలోకి వెళ్తే ఇంకొక ముద్ద ఎక్కువనే అవుతుంది. ఇక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కి వచ్చి అర్చన చేయించుకుంటున్నాం మేమైతే. అక్షంతలు చేతిలో పట్టుకో ఈ అక్షంతలు పట్టుకో అమ్మ.
విద్యా ఉద్యోగం పట్న 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 రాసిన బిడ్డ ఉంది. ఇంతకు ముందు మా అమ్మ పంతుల్ని అడిగింది, నేను ఎవరినో గుర్తుపెట్టినా అని అంటే, ఆ పంతులు అంటారు రాజశం బిడ్డ కదా అని అంటే, ఏస్ అవును రాజశం బిడ్డనే అంటే, మా తాతయ్య కొంచెం అందరికీ తెలుసు అన్నట్టు పొలాసలు అంటే మంచి పేరు కలిగిన వ్యక్తి. అండ్ 5 బిడ్డలు అన్నట్టు మా తాతకి, లైక్ మా అమ్మ సెకండ్, ఇది చిన్న పిన్ని, లాస్ట్ పిన్ని. అండ్ ఇక్కడ నా చిట్టలికి ఆకలి అవుతుందేమో అనేసి ఒక గూడు తినిపిలేదు మార్నింగ్ అని, ఒక బనానా అయితే తినిపిస్తున్నట్లా. ఇక కొంచెం ఏడకుండా ఉంటది, మళ్ళీ ఆకలి కూడా అవుతుంది, ఇంకా లేట్ అవుతుందేమో అనేసి మళ్ళీ టెంపుల్కి వెళ్ళేసరికి అని ఇక తినిపించి ఇక్కడ లోపలికి అయితే వచ్చిన. కానీ ఫుల్ మంది అంటే ఫుల్ మంది ఉండే, అసలు కాళ్ళు లోపలికి కూడా పెట్టడానికి అంత మంది ఉన్నారు. ఇంకా నేనైతే వెళ్ళినా కానీ నా చెట్టలేని తీసుకెళ్ళలేదు లోపలికి, మళ్ళీ అక్కడ ఫుల్ ఉడకపోస్తుంది. ఇంకా అందుకే లోపలికి తీసుకెళ్ళలేను. అక్కయ్యకి ఇచ్చిన, వేరే అక్కయ్యకి. ఇంకా లోపలికి వెళ్ళి మొక్కుకొని బయటికి వచ్చి ఇట్లా కూర్చున్నాం కాసేపు. అండ్ ఇక్కడ మా ముందు ఎవరో పూజ చేయించుకుంటున్నారు. ఇక కాసేపు కూర్చొని మొక్కుకొని, నా చిడతలేమో లేద్దామే అని అంటే అది లేస్తలేదు, ఇక ఆడుతున్నది అన్నమాట. అక్కడ ముందట అగరబస్తి కనిపిస్తుంది దానికి, అది తీసుకుంటా అని చూస్తున్నది. దాన్ని ఇంకా పంతుల్ని చూస్తుంది, పంతులు ఏమన్నా యూస్ ఏమన్నా అంటాడేమో అని దాన్ని చూస్తుంది, పంతుల్ని చూస్తుంది కానీ ఏమనలేడు. ఇక అంతా బయటికి వచ్చి ఇక బొట్టు పెట్టించుకొని తీర్థ ప్రసాదం అయితే తీసుకున్నాం. చిట్టలి కూడా తీర్థం పోసింది అమ్మ. ఇంకా ఆయన తీసుకొని ఇక మేము ఫుడ్ తెచ్చుకున్నాం కదా తిందాం అనేసి చెట్ల కింద, ఇక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది కదా వెనకాలనే ఉసిరి చెట్టు ఉండే, ఇంకా అక్కడ ఉసిరి చెట్టు కింద కూర్చున్నాం అన్నమాట. అండ్ ఇక్కడ తెలిసిన వాళ్ళు కలిసిరు అమ్మకి, ఇక పులాసనే కదా, ఇక అమ్మకి తెలిసిన వాళ్ళు బాగానే మంది వచ్చిరు. ఇంకా కలిసిరు, మాట్లాడిరు. అండ్ ఇక్కడ మేమైతే చెట్టు కిందకి వచ్చినాం, సుబ్రహ్మణ్య స్వామి వెనకాల ఉసిరి చెట్టు ఉండే. ఇక్కడ ఫుల్ గాలి, అసలు ఎంత మంచి అనిపించింది అంటే, అసలు ఇంకా మళ్ళీ ఇంకా రావాలి అని అనిపించింది. ఎప్పుడైనా అంటే మంచి అనిపిస్తుంది ఇట్లా వస్తే. అండ్ ఇక్కడ ఆవులు ఉండే, ఇంకా మేమైతే అందరం కూర్చొని అన్ని అన్పాక్ చేస్తున్నారు ఫుడ్. ఇక అందరు సంచులలో తెచ్చుకున్నారు కదా, అంతా అన్పాక్ చేసుకొని అందరం కూర్చున్నాం ఇంకా తిందాం అనేసి. ఇంకా నేనైతే చిత్రలికి హాఫ్ బనానా తినిపించిన ఫస్ట్, ఇంకా ఇంత హాఫ్ తినిపిస్తున్నా. ఎందుకంటే ఇక అది తింటే ఇక తర్వాత ఏం చేస్తావు మరి పడుకుంటావు అని ఆయనతో తినిపించిన. ఇంకా లాస్ట్ కి చిడతల్లి తిన్నది, ఆడుకున్నది కొద్దిసేపు. అండ్ మా తమ్ముడు కూడా ఉండే, మా పిన్ని వాళ్ళ కొడుకు, ఇక వాడు చూసుకున్నాడు దాన్ని. ఇంక మేమైతే అందరం వేసుకుంటున్నాం మంచిగా వడ్డించుకొని. అంటే కర్రీస్ ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీస్ వేసుకుంటారు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. అందరు కర్రీస్ వేసుకుంటాం కదా, ఒక చిక్కుడుకాయ టమాటో ఇచ్చారు, బీరకాయ పప్పు, సాంబారు. మా అమ్మనైతే వంకాయ ఇంకా పప్పు తీసుకొని వెళ్ళిన. ఇంకా కొంతమంది సాంబారు, ఇంకా బీరకాయ పప్పు, టమాటా, చిక్కుడుకాయ టమాటాలు ఇక అట్లా తెచ్చారు అనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రీ, ఇంకా తొక్కు, మామిడికాయ తొక్కు. సో ఇక అట్లా అందరం వేసుకొని మంచిగా కలుపుకొని మంచిగా తింటే మస్తు అనిపించింది నాకైతే. ఇంకా ఎవరెవరు ఇట్లా చెట్లకి వెళ్ళి తినాలి అనిపిస్తుంది ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం ఇట్లా చెట్లకి పోయి తినడు. అండ్ ఇక నా చిట్టాలి చూడండి ఏం ఇస్తుందో, బనానా అది తీసి ఆడ పెడితే తొక్కలు అవన్నీ అది నోట్లో పెట్టుకుంటుంది. ఇక తర్వాత నేను తీసేసిన కానీ ఇంకా తీసేసి మేమైతే తిన్నాం. ఇంకా చిట్టలితోని మా తమ్ముడు ఆడిపించింది. ఇట్లా అందరం కలిసి అందరం ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా అన్ని ముచ్చట్లు పెట్టుకుంటా తింటే ఎంత బాగా అనిపిస్తుంది. కూర ఎదుకపోయినాడు కదా వాడు సంగన్నాడు కదా వాడు. ముచ్చట్లు విన్నారు కదా, మా వాళ్ళ ముచ్చట అట్లుంటాయి అన్నమాట. ఎందుకంటే కోతులు కూడా ఫుల్ వచ్చినాయి. ఇంకా ఎట్లెట్లా మంది తక్కువ అవుతున్నారో అట్లా కోతులు వచ్చినాయి. తర్వాత మేము తినేటప్పుడు అయితే ఇక నాకైతే ఫుల్ భయం ఉంది కోతులతోటి. అండ్ బయట చూస్తాం కదా మనం కొన్ని మూమెంట్స్, లైక్ కోతులు ఎగబడి మనుషుల మీదకి ఎగబడతాయి. ఇంకా అట్లాంటివి చూసినా ఇంకా భయం ఎందుకు ఉండదు మనకి, అందుకే భయపడతా నేను. అండ్ కోతులు వచ్చినాయి, బనానాస్ అవి ఉంటే తిన్నాయి. అండ్ మాకు కూడా కొంచెం రైస్ మిగిలితే పెట్టినాం, నేను కూడా తిన్నది.
ఇంకా తర్వాత ఇంకా అందరూ అన్ని తినేసినాక అన్ని ప్యాక్ చేసుకుంటున్నారు ఎవరిది వాళ్ళు. ఇంకా మా అమ్మకేమో ఇక్కడ ప్యాక్ చేస్తలేదంటే ఒక అమ్మమ్మ హెల్ప్ చేసింది, అమ్మమ్మ పెట్టింది. ఇంకా నా చిడతలు అయితే మంచిగా కొన్ని పాలు తాగి పడుకున్నది. ఓన్లీ బనానా తిన్నది అదైతే మార్నింగ్ నుంచి. ఇక పడుకున్నది కానీ అసలు ఇవ్వలేదు. మార్నింగ్ లేచినప్పటి నుంచి అది ఒక్కసారి కూడా పడుకోలేదు. యాక్చువల్గా పడుకుంటుండే ఎక్కువసేపు, కానీ ఈ రోజు అయితే పడుకోలేదు. ఇంకా అందరం అన్ని ప్యాక్ చేసుకొని అట్లా కూర్చొని మంచిగా గాలికి మస్తు గాలి వచ్చింది. ఇంక అందరం మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాం. తర్వాత వీళ్ళు ఇట్లా ఆవుకి బనానా తినిపిస్తాను వెళ్తే అది ఆవు ఇట్లా పొడవడానికి వెళ్ళిందంట. నేను వీడియో తీసేలోపు అది క్యాప్చర్ చేయలేకపోయినా వీడియో. అండ్ బట్ తర్వాత కోతులు వచ్చినాయి అని మాకు కూడా భయమైంది. మాతో పాటు ఇట్లా లగేజ్ ఉంది కదా, మళ్ళీ వీటి మీదకి ఎగబడతాయేమో అనేసి ఇక లోపలికి వెళ్ళినాం. లోపలికి వెళ్ళాక ఇక అక్కడ బనానాస్ ఇచ్చిరంట అయ్యవారు, అవి తీసుకొని వచ్చారు. తినేసి కొన్ని ఫొటోస్ దిగినాం అక్కడ. అండ్ మళ్ళీ ఇక్కడ ఇటు సైడ్ వచ్చినాం, గాలి మంచిగా వస్తుంది ఇటే అని ఇక్కడికే వచ్చినాం అన్నమాట. ఇక అమ్మ అక్కడికి వెళ్ళింది, పత్రి తెంపుకొస్తా అని వెళ్ళింది. ఇక పత్రి తెంపుకొని వచ్చింది. నేను కూడా కొన్ని ఫొటోస్ క్లిక్ చేసుకున్నా ఇక్కడ, బాగుండే లొకేషన్ అని. ఇంకా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మా ఇంటి దగ్గర వాళ్ళు ఆవు తోక ఉంటది కదా, తోకకుండే హెయిర్ ఉంటది కదా, అదే అంట మనం వ్యాలెట్ లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందట అని ఎవరో చెప్పారు, తెలియదు కానీ. ఇంకా వీళ్ళు అయితే తెచ్చుకుంటున్నారు హెయిర్ ఆవుది. ఇంకా దూడది కూడా తెచ్చుకుంటున్నారు పెట్టుకోవడానికి అనేసి వ్యాలెట్ లో. నాకైతే నమ్మబుద్ధి వయసు ఉంటాయి కానీ వీళ్ళైతే ఏందో నమ్ముతారు వాళ్ళంతే. కానీ మనం చెప్పిన వినరు వాళ్ళు, ఏం చెప్తాం. ఇక వాళ్ళు తెచ్చుకున్నారు. మా అమ్మ కూడా తీతి అని అంటే తెచ్చింది మా అమ్మకు కూడా. ఇక మా అమ్మ కూడా పెట్టుకుంది వ్యాలెట్లో. ఇక నేను ఏమనలేను, అది ఎట్లయినా అయినది అని చెప్పింది. ఇంకా అట్లా వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు వచ్చారన్నమాట. రాజస్థానీస్ ఇట్లా చైత్యాల్లో ఉంటారు కదా, కొంతమంది ఉంటారు అన్నమాట. లైక్ వాళ్ళు టెంపుల్ కి వచ్చారు, బాగా అనిపించింది. అండ్ వాళ్ళు మాతోటి ఫొటోస్ తీసుకుంటాం అనేసి అన్నాక ఇంకా మేము కూడా ఫొటోస్ దిగడానికి రెడీ అయినాం. అండ్ ఇక్కడ ఫొటోస్ దిగినాం అండ్ వీడియో కూడా క్యాప్చర్ చేసారు వాళ్ళే, వీడియో కూడా వాళ్ళే తీసారు. అయిన తర్వాత మంచిగా డ్యాన్స్ చేసారు. అండ్ చాలా బాగా అనిపించింది వీళ్ళతోటి. వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం కాదు కానీ మంచిగా అనిపించింది నాకైతే. ఇక కొంతసేపు డ్యాన్స్ చేసారు వాళ్ళే. ఫస్ట్ చేద్దాం అనేసి అన్నాక ఇట్రండి అని వాళ్ళు కూడా రీల్స్ తీసుకున్నారు. నేను చేసినాం, నేను కూడా చేసిన డ్యాన్స్. ఇంకా తర్వాత ఇంకా వాళ్ళు చేసారు డ్యాన్స్. ఇంకా తర్వాత వాళ్ళు ఐస్ క్రీమ్స్ చేస్తే ఐస్ క్రీమ్స్ కూడా ఇచ్చారు మా వాళ్ళకి. అందరికి ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం, అంటే అమ్మ వాళ్ళ సైడ్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళకి. ఎందుకంటే మేము అన్ని ఫెస్టివల్స్ కి చాలా ఎంజాయ్ చేస్తాం. వినాయక చవితికి అన్నిటికీ మేము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ వీళ్ళు రీల్ తీసుకుంటున్నారు, మేమైతే వీడియో తీసుకున్నాము. ఇంకా బాగుంటది. ఇంకా ఇంకా బాగుంటది. ఇంకా నా వీడియోలో కూడా పెట్టుకుంటా అని చెప్పిన వాళ్ళకి కూడా, ఎందుకంటే గర్ల్స్ కాబట్టి మేబీ వాళ్ళ హస్బెండ్స్ కూడా ఉంటారు కదా, అందుకే నేను ఫస్ట్ చెప్పిన వాళ్ళకి ఇట్లా నేను యూట్యూబ్ ఉంది నాకు, నేను యూట్యూబ్ లో పెట్టుకుంటా అనేసి. వాళ్ళైతే ఐస్ క్రీమ్ ఇచ్చారు కదా, ఐస్ క్రీమ్ తింటున్నారు వీళ్ళు. ఇక్కడ తర్వాత చిట్టి తల్లి ఒక్క వీడియో అన్నది తీయలేదు, ఒక్క ఫోటో అన్నది తీయలేదు వచ్చినప్పటి నుంచి అనేసి నేనే వీడియోస్ ఇస్తున్నది. నిల్చో అంటే నిల్చుంటలేదు. ఫస్ట్ ఏమో నిల్చుంది వీడియో తీయక ముందు, మళ్ళీ తర్వాత కూర్చొనే ఉంటుంది. నిల్చో అంటే అసలే నిల్చుంటలేదు. నేను ఎట్లా అట్లా కొన్ని వీడియోస్ అయితే తీసినదని, వచ్చినప్పటి నుంచి పడుకొనే ఉన్నది, అందుకే ఇక తీయలేదన్నమాట. ఇంకా లాస్ట్కి ఇప్పుడు తీసిన. ఇక తర్వాత ఇక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిదామని అనుకున్నాం. ఇక్కడ ఆటో ఉండే, రాజస్థాన్ వాళ్ళు వచ్చారని చెప్పిన కదా, వాళ్ళది ఆటో. అంటే వాళ్ళు మాట్లాడుకొని తెచ్చుకున్న ఆటో అన్నమాట. ఇక కానీ మేమేమని అడిగినామంటే మమ్మల్ని దింపేసి మళ్ళీ రండి అని చెప్తే సరే అని వచ్చిండు. ఇంక మేము అందరం ఎక్కేసి మేమైతే జగిత్యాల స్టార్ట్ అయినాం. ఇంకా ఇంటికి వెళ్ళాక కాసేపు పడుకున్నా, నేను ఫుల్ యాస్ట్ వచ్చింది. పడుకొని లేచి ఇంకా పాలు ఉంటాయి కదా, కొన్ని పాలు మిగిల్చుకొని తెచ్చుకుంటాం అన్నట్టు మేము ఇంటికి. ఇట్లా డాడీకి అన్నలుకి ఇట్లా కళ్ళు కడుగుతాం, ఐస్ కడుగుతాయి మంచిగా కనిపిస్తాయి అని అంటారంట. సో అట్లా అది ఇప్పటి నుంచి ట్రెడిషన్ ఉండే. మేము ఎప్పుడు ప్రతి ఇయర్ కడుగుతా నేను డాడీకి ఇంకా అన్నలకి పాలతోటి. అక్కడ పుట్ట మీద పోసే పాలు ఉంటాయి కదా, అవే పాలు కొన్ని మిగిల్చుకొని తెచ్చుకుంటాం అన్నమాట.
సో అట్లా ఇంటికి వచ్చి కడిగితే మనకి కట్నం పెడతారు తర్వాత వీళ్ళు. సో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నాకు ఇద్దరు అన్నయ్యలు, పెద్దన్న చిన్నన్న. సో వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు అన్నిటికీ ఎక్కువ అలవాటు ఉంటుంది. అంటే ఇంటికి రమ్మనడం, నేను వెళ్ళినా మంచిగా చూసుకోవడం. నా చిడతల్లి అట్లనే చూస్తున్నది, ఏం చేస్తుంది మమ్మీ అని. ఇవన్నీ నేనైతే కడిగేసినాం. యాక్చువల్గా ఆడబిడ్డలు ఉంటారు కదా, సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఆడబిడ్డను కాబట్టి నేను అడుగుతున్నా. అండ్ నా చిడతల్లి కూడా మా ఇంట్లో మా ఆయనకి, మా మామయ్యకి అని, మా మరిదికి కానీ అడగచ్చు. బట్ మా మరిది లేదు. అండ్ మా అత్తమ్మ పాలు కూడా మిగిల్చలేదంట. సో ఇయర్ కడగలేము. ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే పక్కా అడుగుతాం. ఇంకా తర్వాత మా డాడీ కట్నం పెడుతున్నాడు ఇక్కడ. సో పెట్టిండు, ఇంకా అయిపోయినాక కాలు మొక్కేసాను, అయిపోయింది. సో మా సైడ్ అయితే ఇట్లాంటి ట్రెడిషన్ ఉంటది. మీ సైడ్ ఏమన్నా ట్రెడిషన్ ఇట్లా ఇంకా డిఫరెంట్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో ఎవరెవరు చూస్తున్నారో, ఎక్కడ నుంచి చూస్తున్నారో అయితే కమెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది అండ్ నా వీడియోస్ ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయి అనేసి. చూస్తే కమెంట్ చేయండి. ఇక్కడ నా చిట్టి తల్లి అయితే ఫుల్ ఆగమవుతుంది. అస్సలు ఉన్న కాడు ఉండలేదు. అది పెరిగిన కొద్ది ఇంకా అల్లరి ఫుల్ అయిపోతుంది. అస్సలు ఉండలేదు. నన్ను విడిచిపెట్టి అయితే నేనే కావాలని నన్ను ఇట్లా పట్టుకుంటది ఎవరైనా తీసుకుంటా అంటే. మా డాడీ కాళ్ళు మొక్కుతా అంటే సరిగ్గా నిల్చుంటలేదు కూడా. అస్సలు సరిగ్గా ఉండలేదు. ఇట్లా అట్లా పక్క కూర్చోబెట్టింది మా అమ్మ. ఇంకా మొక్కేసారు అన్నట్టు వాళ్ళు. సో ఇలా అయింది మన నాగుల పంచమి డే అంతా. సో చాలా ఎంజాయ్ చేసినాం. అసలు ఎక్స్పెక్ట్ చేయని అన్ని జరిగినాయి అన్నమాట ఈరోజు. చాలా బాగా అనిపించింది. అందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చితే లైక్ చేయండి అండ్ టు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఇట్లాంటి ఫ్యామిలీ వీడియోస్ కోసం, అయినా చిట్టి తల్లి వీడియోస్ కోసం మెయిన్గా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ తప్పకుండా నేను అన్ని మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేస్తాను చిట్టి తల్లి. And that's it for today. Thank you for watching. Bye bye. See you in the next vlog. ఎంతది